మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతుల్లో నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రియతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు. గొంతుండిన పల్లెల్లో వీపీఆర్ అమృతధారతో దాహార్తి తీర్చారు. ఆయన సాయం పొందని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి మహానేత, గొప్ప మానవతావాది, ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత, నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ఒక ప్రత్యేక థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరులో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేకుంటే పలు రకాల వ్యాధులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాధులపై ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొండేటి మల్లేశ్వరమ్మ కట్టుబడి ఉంటానని ఈ ముందడుగు సేకరించి వాటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం జనవరి నెల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ప్రతి నెలకు కూడా ఒక థీమ్తో మనకి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ప్రతి నెల కూడా 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి వెళ్తున్నారు. గడిచిన 4 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఈరోజు కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎంత ప్రత్యేకతను, ఒక ఇంపార్టెన్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు అలా ఇస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాను రాను మనకి ఈ చెత్త ఏదైతే ఉందో మన పరిసరాలని అన్నింటినీ కూడా పాడు చేయడం వల్ల మన జీవితాలు రోజు రోజుకి ఒక అంటే దుర్భాగ్యమైన స్థితికి వస్తున్నాయి. చుట్టుపక్కల చెత్త పేరుకోవడం వల్ల మనకి అనేక రకమైనటువంటి జబ్బులు మనందరికీ వస్తున్నాయి. ఈరోజు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఫైలేరియా కానీ, చికెన్ గున్యా కానీ ఇవన్నీ కూడా మన నీటి మురుగు కాలువల వల్ల దాంట్లో అంతా కూడా చెత్త పేరుకోకపోవడం వల్ల అవన్నీ బ్లాక్ అయ్యి డ్రైన్స్ వాటి నుంచి ఈ జబ్బులన్నీ వస్తాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సరిగ్గా క్లీన్ ప్రాక్టీసెస్ మనం చేసుకోకపోవడం వల్ల టైఫాయిడ్, కలరా, డయేరియా ఇవన్నీ కూడా తరచుగా మనకి వస్తాయి. ఇవే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఈ నెల మన కాన్సెప్ట్ ఈ వేస్ట్. మన చేతిలో అందరిలో కూడా సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. మార్నింగ్ లేస్తే సెల్ ఫోన్, నైట్ పడుకునేంత వరకు సెల్ ఫోన్, చుట్టూ కూడా మనిషి చుట్టూ ఈ వైర్స్తోనే మనము మన జీవితం అంతా ఒక చక్రబంధంలో వేసినట్టు అయిపోతున్నాం. సో ఇవన్నీ కూడా వాడి మీరు మూలం పడేస్తారు. 2 రోజుల తర్వాత మీరు చెత్త కొండిలో పడేస్తారు. ఆ తర్వాత ఎటు వెళ్తున్నాయి, ఏమవుతున్నాయి అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఈ వైర్లు, ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వీటన్నిటిలో కూడా
అనేక రకమైనటువంటి మనకి మెటాలిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే మెర్క్యూరీ, లెడ్, అల్యూమినియం, ఇట్లాగా ఇవన్నీ కూడా ఆఖరికి మనం వేసే చెత్త అంతా కూడా చెత్త కుప్పల్లోకి వెళ్ళి అక్కడి నుంచి డంప్ యార్డ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోయి తిరిగి మనము తాగే నీళ్ళల్లోకి కాలక్రమేణా చేరుకుంటుంది. మనం చూసుకున్నట్టయితే మన దేశం కంటే ముందుగా ఇండస్ట్రియలైజ్ అయినటువంటి జపాన్లో వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ వాడకం మనకంటే ముందు మొదలెట్టారు 40-50 సంవత్సరాల క్రితం. అక్కడ మెర్క్యూరీ పాయిజనింగ్ ప్రతి ఒక్కరిలో కూడా మెర్క్యూరీ పాయిజనింగ్ జపాన్లో 30 సంవత్సరాల క్రితం. దానివల్ల వాళ్ళు అనేక రకమైనటువంటి క్యాన్సర్ కూడా గురైపోయి లేటుగా దాన్ని రియలైజ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే మెర్క్యూరీ పదార్థం మన అన్నింటిలో ఉంటుంది. మెర్క్యూరీ అవన్నీ కూడా వాళ్ళ నీటిలోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ శరీరాల్లోకి వెళ్ళిపోయి అనేక రకమైనటువంటి జబ్బులు. అదే చూసుకుంటే మీరందరూ కలేజా సినిమా చూసుకుంటారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో కూడా ఇదే లెడ్ పాయిజనింగ్, ఆర్సెనిక్ పాయిజనింగ్ అంటారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చేవి కాదు, మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల్లోంచి కాలక్రమేణా భూగర్భంలోకి వెళ్ళి మనం తినే ఆహారంలోకి, మనం తాగే నీటిలోకి ఇవన్నీ కూడా కలుస్తూ ఉంటాయి. కనుక మీరందరూ కూడా ఈరోజు ఈ ఎలక్ట్రానిక్స్ మీరంతా ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీ ఇళ్ళల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా తీసి మనం ఏర్పాటు చేసేటువంటి కౌంటర్లో ఇచ్చినట్టయితే అక్కడి నుంచి మనము మన మున్సిపాలిటీ వాళ్ళు జాగ్రత్తగా వాటిని డిస్పోజ్ చేస్తారు. అదేవిధంగా ఇంకో పక్కన చూసుకుంటే కొన్ని దేశాలు, యూరోప్ దేశాలు దీన్ని ఇంకా మంచిగా వాడుకొని ఇందాక వీడియోలో చూపించారు. మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మైన్యూట్ క్వాంటిటీస్లో బంగారం, వెండి ఇదంతా కూడా ఉంటుంది. అదంతా కనపడుతుంది. అవన్నీ ప్రాసెస్ చేసినాక బయటకు వస్తుంది. వాటన్నింటినీ కూడా వీళ్ళు చక్కగా ప్రాసెస్ చేసి వాటి నుంచి కూడా ఆదాయం కూడా పొందుతున్నారు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెత్త నుంచి సంపద అని చాలాసార్లు మనందరికీ చెప్పారు. ఒకవైపు మనం చెత్త ఏదైతే మన పంచాయతీల్లో అంతా వేసి ఎరువుల్లా చేసుకొని ఆ ఎరువులు తిరిగి అమ్మే పరిస్థితి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ నుంచి కూడా చాలా సంపద సృష్టించే అవకాశం ఉంది. కనుక ప్రజలందరూ కూడా దీని మీద అప్రమత్తమై ఉండాలి. ప్రతి నెల కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మనం చేసుకున్నట్టయితే మీ బాధ్యత, ఇందాక గౌరవ శాసనసభ్యులు గారు ఎంతో చక్కగా చెప్పారు. ఇది ఏదో మేము చెప్తే చేయాల్సిన ప్రభుత్వ బాధ్యత ఒక్కటే కాదు, మనలో మీరందరిలో కూడా బాధ్యత ఉంది. ఇంక్లూడింగ్ ఆఫీస్ స్పేసుల్లో కానీ ఇళ్లలో కానీ మీరందరూ కూడా రోజు కూడా మీ చెత్తని మీరు విడదీయాలి. పొడి చెత్త, తడి చెత్త విడదీయాలి. అది మున్సిపాలిటీ వాళ్ళకి విడదీసిస్తే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసుకోవడం సులభం అవుతుంది. మీరు అన్ని కలిపి ఇచ్చినట్టయితే అది డంప్ యార్డ్లోకి వెళ్తుంది. మీరు కూడా ఇబ్బందికర పరిస్థితులు. ఈరోజు పక్క నియోజకవర్గంలో కూడా చూసుకుంటే సూళ్ళూరుపేటలో మీరందరూ చూసే ఉంటారు. కాలంగి నది అమ్మటి పెద్ద ఆ ఊరికే ఒక ఏదో దిష్టి చుక్కలాగా పెద్ద డంప్ యార్డ్. అది కూడా ఎట్లా క్లీన్ చేయాలనేది కూడా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారితో చాలా కోఆర్డినేషన్తో మనం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాం. ఆయన చెప్పినట్టు నిజంగా గూడూరు కూడా ఒక రిజర్వ్డ్ వెనకబడినటువంటి నియోజకవర్గం. చాలా వనరులు ఉన్నప్పటికీ కూడా ఇంకా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఈ నియోజకవర్గంలో చాలా ఉంది. ఆయనతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా పనులు అయితే గౌరవ శాసనసభ్యులు గారు మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే గూడూరు ట్యాంక్ ఒక మంచి దాన్ని సుందరీకరణ చేసినట్టయితే గూడూరు ప్రజలందరూ కూడా అందుబాటులోకి ఉంటుందని గత వారం కూడా తిరుపతికి వచ్చినప్పుడు శాసనసభ్యులు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా మున్సిపల్ కమిషనర్ గారు చొరవ తీసుకొని అదంతా క్లీనింగ్ చేశారు. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ బ్యూటిఫికేషన్కి తుడా నిధులతో, అదేవిధంగా కార్పొరేషన్ నిధులతో శాసనసభ్యులు గారితో పాటు వెళ్ళి దాన్ని చూసుకొని దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఆలోచించి ఖచ్చితంగా కూడా అది అభివృద్ధి చేస్తామని కూడా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చాలా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇరిగేషన్ పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మన ఈఈ గారు కూడా ఉన్నారు.
FDR వర్క్స్లో కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మిగతావి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చి ఆల్ పెండింగ్ ఇరిగేషన్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేస్తామని మీ సమక్షంలో చెప్తున్నాము. అదేవిధంగా ఏదైతే మీరు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 2010 నుంచి పెండింగ్ ఉందన్నారు, ప్రభుత్వంతో ఖచ్చితంగా నేను కరస్పాండెన్స్ చేసి వచ్చే 2-3 సంవత్సరాల్లో ఇది కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజే గౌరవ మన మంత్రివర్యులతో మాట్లాడి తెలుగుగంగా వాటర్ కూడా సెక్రటరీ గారితో మాట్లాడి మనకి ఇప్పుడు పంట ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా రిలీజ్ చేసే విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ తీసుకుంటామనేది కూడా మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా హాస్పిటల్ది వాస్తవానికి అది కంప్లీట్ చేయాలి వాటికి, కానీ కొంచెం కాంట్రాక్టర్ జాప్యంతో మనకి అది స్లో అయిపోయింది. అప్పటికి కూడా శాంక్షన్ చేశాము. ఒక నెల రోజుల్లోపు వచ్చే మే 30 లోపు అది కంప్లీట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అక్కడ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు శాంక్షన్ ఇస్తాను ఎమ్మెల్యే గారు. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు కూడా సెక్రటరీ గారితో గూడూరు హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా ఆయనకి ఒక ప్రెజెంటేషన్ కూడా హెల్త్ సెక్రటరీ గారు చేయడం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ, కరెంటు షాక్ కూడా పరిస్థితి కూడా కొట్టే పరిస్థితి కూడా ఉందని కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే కూడా ఇది ఒక ప్రత్యేకంగా దీన్ని టేకప్ చేసి కాంట్రాక్టర్తో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆ వర్క్స్ కూడా త్వరలోనే టేకప్ చేస్తాము. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి కూడా డైరెక్షన్ ఇస్తున్నాము, ఆల్ పెండింగ్ రోడ్ వర్క్స్ విత్ రెస్పెక్ట్ టు మున్సిపాలిటీ ఇమీడియట్గా కూడా స్పెషల్ ఆఫీసర్ మీరు క్లియర్ చేయాలి. 1 వీక్ టైం పెట్టుకొని అవన్నీ కూడా మీరు వర్క్స్ అన్ని కూడా క్లియర్ చేయాలి. అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీ ఉందో గూడూరుది డీమర్జర్, అంటే ఆల్రెడీ మర్జ్ చేశారు కొన్ని చుట్టుపక్కల పంచాయతీలు, అవి డీమర్జర్ చేయమని గౌరవ శాసనసభ్యులు గారు కూడా మనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు గ్రామ సభలన్నీ కూడా 5 పంచాయతీలు నిర్వహించారు. ఈ రిపోర్టు కూడా వచ్చే 1 వీక్ 10 డేస్లో కూడా ఇమీడియట్గా పంపించినట్టయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడి దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు. గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి పథకాలు గతంలో కూడా క్లీన్ అండ్ గ్రీన్ అది కూడా మీకు అందరూ కూడా గుర్తుంటుంది. గతంలో నేను 95లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శానిటేషన్ కోసం అనేక మంచి కార్యక్రమాలు ఆ రోజు మా నాయకుడు చేపట్టాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల ఆరోగ్యం అంతా బాగుంటేనే మనం బాగుంటాం అనేటువంటి ఉద్దేశంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు అందరూ కూడా ఇలాంటి అవగాహన మీటింగులు పెట్టి అసలు ఏం చేయాలి, మనం ఏం చేయాలా, అలాగే ప్రజలు ఏం చేయాలనే విషయాన్ని మీకు అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి ఒక్కరూ ముందు మీ ఇల్లు శుభ్రం చేసుకోండి, తర్వాత మీ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని శుభ్రం చేసుకోండి, అధికారులు మీ ఆఫీసుని శుభ్రం చేసుకోండి, మీ ఫైళ్ళు శుభ్రం చేసుకోండి, అలాగే వ్యాపారస్తులు మెంగటి ముందు చెత్తని అంతా చేర్చి ఒకచోట చేర్చి మీరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో వేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు మేమేమి చెప్పినా చేయాల్సింది మీరు. ఏంటంటే మీకోసమే, ఇది గవర్నమెంట్ కోసమో చంద్రబాబు గారి కోసమో మా కోసమో కాదు, మీకోసమే బాబు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు పెట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉన్న ఉద్దేశంతో ఈరోజు పెట్టాడు. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా చెడిపోయి ఉంటే అవన్నీ కూడా సేకరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే విలేజెస్లో కానీ టౌన్లో కానీ పొదుపు మహిళలు కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ప్రతి ఒక్కరిపైన ఒక బాధ్యతని పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు. ఆ బాధ్యతని నెరవేరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజలు అనారోగ్యానికి లోను కారు, ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రమాణంగా ఏర్పాటు చేసినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి, మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఫస్ట్ టైం ఇంతమంది పొదుపు మహిళలు కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. అట్లాగే వచ్చి వినేసి వెళ్ళిపోకుండా ఇలాగే ఆడియో మీరు చూశారు, మొత్తం విన్నారు కూడా. కాబట్టి మీరు కూడా ప్రజలకు చెప్పి వాళ్ళు కూడా చైతన్యవంతం చేసి వాళ్ళు శుభ్రంగా ఉండేటట్టు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా చెడిపోయి ఉంటే అవన్నీ కూడా సేకరించి మనం ఇచ్చేటట్టు కూడా
ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే వేదికమైనటువంటి నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా, మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీ వార్డుల్లో దీనిపైన అవగాహన సదస్సులు పెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనం ఏదో వచ్చాము కూర్చొని మాట్లాడిపోయినామని కాకుండా ఇవన్నీ ముందు మనం చేస్తే ప్రజల్లోకి వెళ్తాయి, అప్పుడు ప్రజలు చేస్తారు. మనం చేయకుండా మనం చేయమంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అందరూ కూడా బ్రహ్మాండంగా చేసి గూడూరు నియోజకవర్గంలో అధికారులు పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి పేరు వచ్చే విధంగా మనందరూ కూడా కోఆపరేట్ చేయాలని అందరినీ కోరుకుంటూ, అలాగే ఇంత పెద్ద కార్యక్రమం చిన్న కార్యక్రమం కాదు ఇది, అయినప్పటికీ బ్రహ్మాండంగా చేశారు. మా కలెక్టర్ గారు రావడం అదృష్టం. ఎందువల్లంటే ఇప్పుడు ధైర్యంగా ఈ గూడూరు నియోజకవర్గంలో ఏదన్నా అభివృద్ధి అంటూ జరిగిందంటే చెరువులు కానివ్వండి, అలాగే మిగిలినటువంటి రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, అలాగా మన యొక్క కాంపౌండ్ సంబంధించినటువంటి ఈ యొక్క గోడ కానివ్వండి, ఇవన్నీ కూడా సాధించింది మా కలెక్టర్ గారు. ఆయన మనస్ఫూర్తిగా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. మాకు ఒక మంచి కలెక్టర్ మాకున్నారు సార్. ఇవన్నీ అర్థం చేసుకొని ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను సార్. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మా గూడూరుని మర్చిపోకుండా ఇంకా కూడా ఎక్కువ నిధులు మీ గ్రామం నుంచి మాకు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ముఖ్యంగా గూడూరులో ఒక ట్యాంక్ ఉంది సార్, గూడూరు ట్యాంక్ ఉంది. దాన్ని ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చాను సార్. దాని తర్వాత మా కమిషనర్ గారు ఏం చేశాడు ఏందో పాపం మొత్తాన్ని క్లీన్ చేశాడు. మీరు చెప్పిన తర్వాత టోటల్ క్లీన్ చేసి పెట్టారు. తర్వాత నేను కలెక్టర్ గారితో మౌర్య గారితో మాట్లాడాను సార్. మాట్లాడిన ఏం చెప్పారంటే ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి దాన్ని మొత్తం పైన వేయించండి, తర్వాత నేను మిగిలిన డబ్బులు ఇస్తామని చెప్పారు. కలెక్టర్ చాలా అవసరం సార్. ఇక్కడ చాలా సంబంధించినటువంటి వర్క్స్ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మీరు రికమెండ్ చేయాలి సార్. ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆల్రెడీ నేను గవర్నమెంట్కి రాశాను సార్. దాంట్లో గవర్నమెంట్ కూడా నిన్న రిప్లై ఇచ్చింది సార్. త్వరలో అవన్నీ చేస్తాము. ల్యాండ్ సంబంధించినటువంటి ఏదో పెండింగ్ ఉంది అని చెప్పారు సార్. ఇక్కడ ల్యాండ్ సంబంధించిన పెండింగ్ ఏమీ లేదు సార్. అందరూ కూడా డబ్బులు ఇచ్చాము సార్. ఒకరిద్దరు తప్ప అందరూ కూడా డబ్బులు మా సబ్ కలెక్టర్ గారు ఇచ్చేసారు సార్. ఇక వాళ్ళు శాంక్షన్ చేయడమే తరువు సార్ అని చెప్పి తెలియజేస్తున్నాను సార్. అట్లాగే మా బ్రిడ్జి సార్, పంపలేరు బ్రిడ్జి గూడూరు టౌన్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆ పంపలేరు బ్రిడ్జి సంబంధించిన ఎస్టిమేట్స్ కూడా దాదాపు 2 కోట్లు సార్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారు సార్. అది కూడా త్వరలో శాంక్షన్ చేస్తామని చెప్పారు సార్. తమను అకౌంట్ చేసి పంపిస్తే ఖచ్చితంగా మాకు శాంక్షన్ వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. కాబట్టి అవన్నీ కూడా దయచేసి గూడూరుకి చేసి గూడూరు ప్రజలు అందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టిన విధంగా చేస్తారని చెప్పేటువంటి నమ్మకం మాకు సార్. అలాగే రాబోయే రోజుల్లో నీటి సమస్య ఎక్కువ ఎండాకాలం వస్తుంది సార్. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఆ దానిపైన కూడా మీరు మొత్తం అధికారులతో మాట్లాడి ఎంత అవసరమో గూడూరుకి దాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే స్పష్టంగా ఈరోజు ఈ యొక్క రైతులందరూ కూడా పైరు వేసుకున్నారు సార్. తెలుగు నీళ్లు మాకు విడుదల చేయాలి సార్. ఇంతవరకు చేయలేదు సార్. మన మీటింగ్ కూడా రామానాయుడు గారు మీటింగ్ పెట్టారు సార్. దాంట్లో కూడా ఇస్తామని కూడా చెప్పారు సార్. కాబట్టి తెలుగు నీళ్ళని మా గూడూరు నియోజకవర్గానికి పంపిస్తే భవిష్యత్తు తెచ్చాం సార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయి గట్టిగా పాపం పట్టుకొని కాలు పట్టుకొని ఆయన తీసుకొచ్చి వదిలేరు సార్. శ్రీశైలం వచ్చి మాకు వదిలేరు సార్. కాబట్టి దయచేసి ఆ యొక్క తెలుగు నీళ్ళు కూడా గూడూరు నియోజకవర్గం వదిలే విధంగా మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం సార్. కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్ కూడా త్వరగా ఓపెన్ చేసే కార్యక్రమం కూడా మా కలెక్టర్ గారు చేయమని చెప్పి తెలియజేస్తున్నాం సార్. కొద్దిగా హాస్పిటల్లో కొద్దిగా ఇబ్బందులు సార్. ఆ మరుగుదొడ్లు కూడా చాలా అన్యాయంగా ఉన్నాయి సార్. దానికి కూడా తమకు సహాయం చేయమని చెప్పి కోరుతున్నాం సార్. అడిగిన వెంటనే మాకు మీరు ప్రహరీ కూడా 15 లక్షలకి సాంక్షించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అట్లాగే ఇది మెరుగుపడి నియోజకవర్గం సార్. పేరుకి మాత్రం చూసేవాళ్ళు డబ్బులు నియోజకవర్గం సార్. చూసేవాళ్ళు ఎవరు తప్ప మీ బ్రహ్మాండ డబ్బు అనేది చిలికా మా దగ్గర ఉంది, కాలేజీ మా దగ్గర ఉంది, ఇసుక మా దగ్గర ఉంది సార్. కానీ అది ఎవరు కూడా పేరుకి మాత్రం డబ్బులు నియోజకవర్గం కానీ అది ఎవరికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదు సార్. మీకు అన్ని విషయాలు తెలుసు సార్. కాబట్టి డబ్బులు నియోజకవర్గం అయితే కాదు సార్. పేరుకే తప్ప ఆ డబ్బు ఏడబోతున్నాం మాకు తెలియట్లేదు సార్. కాబట్టి పేరు తప్ప ఇదే పెద్ద డబ్బులు నియోజకవర్గం సార్. అంతా స్లమ్స్ ఎక్కువ ఉన్నారు సార్. పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నారు సార్. బీసీలు ఎక్కువ ఉన్నారు సార్. కాబట్టి దయచేసి మా అందరికీ కూడా సహాయం చేయవలసిన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గతంలో కూడా సార్ నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 95వ సంవత్సరంలో ఇక్కడ 95-2000 మున్సిపల్ చైర్మన్ సార్. నేను ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి సార్. మొత్తం ఈ యొక్క టౌన్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు అన్నీ కూడా ఎస్టీ ఏరియాస్ ఆ రోజు మనం వేసాం సార్.
దాని తర్వాత ఒక్క రోడ్డు పడలేదు సార్. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2014లో కొన్ని రోడ్లు వేసాను సార్. ఇప్పుడు దాకా కూడా మున్సిపాలిటీలో ఒక్క రోడ్డు కూడా ఇది నెంబర్ 1 మున్సిపాలిటీ చేయాలని చుట్టుపక్కల పంచాయతీలన్నీ కలిపారు సార్. చెన్నూరు, చిలకూరు, పోటిపాలెం, తర్వాత నెలటూరు, దీపాలెం ఇవన్నీ కలిపారు సార్. కలిపిన తర్వాత ఇప్పుడు పరిస్థితి సార్, ఇది నెంబర్ 1 మున్సిపాలిటీ కాల. ఇప్పుడు వచ్చే టౌన్లో కలెక్ట్ చేసే డబ్బులు సరిపోవట్లేదు. ఇప్పుడు టౌన్లో కలెక్ట్ చేసిన డబ్బులు మనం అక్కడ పెట్టేదానికి వాటర్ రిసోర్సెస్ పరిస్థితి లేదు, లైట్లు పరిస్థితి లేదు. ఆ డబ్బులు మున్సిపాలిటీలో పెట్టాలంటే మున్సిపాలిటీ సంబంధించిన డబ్బులు సరిపోతాయి సార్. ఆల్రెడీ మేము ఏం చెప్పామో మా సబ్ కలెక్టర్ గారు కూడా ఆల్రెడీ వెళ్ళి మీటింగ్లు పెట్టి దాన్ని వెయిట్ చేసేదానికి ఆల్రెడీ రిపోర్ట్ తయారు చేస్తున్నాం సార్. టీమార్ సార్ అది ఏం చేసేస్తే మా సపరేట్గా మా మున్సిపాలిటీ గతంలో పంచాయతీ ఉంటుంది సార్. కాబట్టి అది కూడా నారాయణ గారికి చెప్పాను సార్. నారాయణ గారు ఓకే అన్నారు దాన్ని. మా సబ్ కలెక్టర్ గారు రిపోర్ట్ ఉంది సబ్ కలెక్టర్ గారు ఆల్రెడీ ఆయన ప్రొవైడ్ చేస్తారు, క్రియేట్ చేస్తారు. కాబట్టి అది కూడా మీరు గవర్నమెంట్కి పంపిస్తే అది కూడా క్లియర్ అయిపోతుంది. మున్సిపల్ ఎలక్షన్ జరపాలని చెప్తున్నాను సార్. అది క్లియర్ తప్ప ఎలక్షన్ మనం చేయలేము సార్ ఇక్కడ. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి కోరుతున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మీద ఇక్కడ వచ్చాము. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ప్రతి నెల 3వ శనివారంకి మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఇది ముఖ్య ఉద్దేశం అంటే మన ప్రిమైసెస్కి, మన ఇంటికి, మన ఎక్కడెక్కడ మనం పని చేస్తున్నాము అక్కడ అన్ని ఏరియాకి అందుబాటులో అది శుభ్రమైన చేయడానికి ఒక ప్రయత్నం. మన కేంద్ర ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ లాగా ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది. సో ఆ థీమ్లో ఇక్కడ మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇప్పుడు నడుస్తూ ఉన్నది. గత నెలల్లో మనం ప్లాస్టిక్ మీద ఇది చేసాము, ఈసారి ఈ వేస్ట్ చెక్ మీద చేస్తున్నాము. ఈ వేస్ట్ చెక్ మీద మనం ప్రతిరోజు మొబైల్ కానీ, టీవీ కానీ, కంప్యూటర్ కానీ ప్రతిరోజు మనం యూజ్ చేస్తూ ఉన్నాము. అది యూజ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎండ్ అయిన తర్వాత మనం సరిగా వాళ్ళకి డిస్పోజ్ చేయలేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. మనిషికి కూడా ఇబ్బంది వస్తుంది, మన పశువులకి కూడా ఇబ్బంది వస్తుంది. సో దాని మీద ఇప్పుడు మనం ఇది కమిషనర్ గారు ఒక డీటెయిల్గా చెప్పారు ఎలా ఈ వేస్ట్కి మేనేజ్ చేయాలి, ఎలా మీరు డిస్పోజ్ చేయొచ్చు, మీరు డిస్పోజ్ చేయలేకపోతే శానిటేషన్ వర్కర్కి ఎలా హ్యాండ్ చేయాలి. ఒక ప్రెజెంటేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ రీసైకిల్, రీయూజ్, ఇలాంటి రిపేర్, రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అది ఈ వేస్ట్కి ఎలా మేనేజ్ చేయాలి దాని మీద ఇక్కడ నుంచి మీకు తెలియజేయడం జరుగుతున్నది. జన్మదిన శుభాకాంక్షలు. సింహపురి సింహానికి జన్మదిన శుభాకాంక్షలు. నిరుపేదల ఆరాధ్య దైవం, నిరంతర ప్రజా సేవకుడు, పేదల పాలిటి పెన్నిది, కలియుగ ధర్మరాజు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఇంట్లో మీ వెంకట్, రాజేష్ రెడ్డి, డేవిడ్ జాన్.